హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజ్ఞ అకాడమీ. ఈరోజు మనకి జనరల్గా ఫ్యూజన్లో అప్లికేషన్ కంపోజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్లికేషన్ కంపోజర్లో మనం వేటికన్నా ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ కానీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానీ లేదా కస్టమ్ ఆబ్జెక్ట్స్ కానీ వీటిలో మనం అప్లికేషన్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదా ఏమైనా మనం న్యూ ఫీచర్స్ యాడ్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మనకి గ్రూవీ స్క్రిప్ట్ రాస్తాం. ఎయిదర్ ట్రిగ్గర్స్ రాస్తాము, ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ రాస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒరాకిల్ మనకి ప్రతి స్క్రిప్ట్ 400 లైన్స్ వరకే లిమిట్ ఇస్తుంది. 400 లైన్స్ దాటితే కోడ్ 400 లైన్స్ దాటుతుంది. టూ లాంగ్ ఉంది కోడ్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఇలాంటి కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి? బికాస్ ఒక కాంప్లెక్స్ది మనం అచీవ్ చేయాలి అనుకుంటే కొన్నిసార్లు 400 లైన్స్ కన్నా కోడ్ ఎక్కువే పట్టొచ్చు. బట్ 400 లైన్స్ ఈ టూ లాంగ్ అనే ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. టెక్నికల్గా వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కూల్ ప్రాజెక్ట్ ఉంది. స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏంటంటే ఒక పెద్ద స్టోరీ రాయమన్నారు. ప్రతి స్టోరీ కూడా 400 లైన్స్ ఆ స్టోరీ అనేది 400 లైన్స్ మాత్రమే ఉండాలి అని చెప్పారు. కానీ ఈ స్టోరీ అనేది సమ్ అడ్వెంచర్ స్టోరీ. 400 లైన్స్ కన్నా ఎక్కువ పడుతుంది ఈ స్టోరీని బిల్డ్ చేయాలి అంటే. ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం ఇన్ జనరల్గా? ఇదే స్టోరీని అంటే ఏదైతే ఈ అడ్వెంచర్ స్టోరీ ఉందో దాన్ని 3 చాప్టర్స్గా డివైడ్ చేసుకున్నాను. చాప్టర్ 1లో ఇంట్రొడక్షన్, చాప్టర్ 2లో మిడిల్ పార్ట్, చాప్టర్ 3లో కంక్లూషన్. ప్రతి చాప్టర్లో 400 లైన్స్ లిమిట్ పెట్టుకున్నాను. వాళ్ళు అడిగింది 400 లైన్స్ లిమిట్. ప్రతి చాప్టర్ని ఇలా డివైడ్ చేసుకొని ఈచ్ చాప్టర్ని 400 లైన్స్ లిమిట్ చేశాను. అంటే ఏదైనా ఒక పెద్ద టాస్క్ ఉన్నప్పుడు ఇంత లిమిట్ అని ఉన్నప్పుడు దాన్ని స్మాల్ టాస్క్గా డివైడ్ చేసి ఆ లిమిట్లోనే ఈ మొత్తం టాస్క్ని అచీవ్ చేస్తాం. సేమ్ ఇదే మనం కోడింగ్లో కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్చేస్ ఆర్డర్లో డిఫాల్ట్ ఐటమ్స్ని క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేయడానికి నాకు కోడ్ 400 లైన్స్ కన్నా ఎక్కువ పట్టింది. నేను ఈ కోడ్ని ఏం చేస్తున్నానంటే రెండిటిగా డివైడ్ చేస్తున్నాను. రిక్వైర్ డిఫాల్ట్ లైన్ ఫంక్షన్స్ అనేది ఒక ఫంక్షన్ కింద, క్రియేట్ డిఫాల్ట్ లైన్ ఐటమ్స్ అనేది ఇంకో ఫంక్షన్ కింద డివైడ్ చేశాను. ఎప్పుడైతే నాకు డిఫాల్ట్ ఐటమ్స్ కావాలి అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే వర్క్ అవుతుందో దెన్ అది ఈ ఫంక్షన్లోకి వెళ్ళి ఈ క్రియేట్ డిఫాల్ట్ లైన్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీని లోపల సంబంధించిన లాజిక్ మనం రాస్తాం. ఇలా మనం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ వన్ బిగ్ కోడ్ మనం దీన్ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కోడ్ 2 లార్జ్ ఎర్రర్స్ని అప్లికేషన్ కంపోజర్లో రిజాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.